హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదా. సో మేము ఇంకా సమ్మర్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ వీక్ ఒక మ్యాంగో ఫామ్కి అయితే వెళ్ళామన్నమాట. టోటల్లీ అవన్నీ కూడా మ్యాంగో చెట్లు. చాలా రకరకాల మామిడి చెట్లు అయితే ఉన్నాయి. రసాలు, చెరుకు రసాలు, ఇంకా కొబ్బరి మామిడి, సువర్ణరేఖ, చాలా రకరకాల మ్యాంగోస్ అయితే ఉన్నాయన్నమాట. సో మేము అక్కడ డైరెక్ట్గా వెళ్ళి అక్కడే కొనుక్కుందామని చెప్పి వెళ్ళి కొన్ని మ్యాంగోస్ సెలెక్టెడ్గా మేము కొనుక్కొని చూపించి అవి మాత్రం కోయించుకొని తెచ్చుకున్నామన్నమాట. సో ఇంకా అవి చెట్టుకి కొద్దిగా పండాయి. మేము కట్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాటిని అయితే కొద్దిగా గడ్డిలో వేసి మొత్తం కాయలన్నీ కూడా మంచిగా ముగ్గిన తర్వాత అయితే తిందామని చెప్పి కోయించుకున్నాం అనమాట. ఫస్ట్ తను స్టార్టింగే ఒక చెరుకు రసాల చెట్టు ఉంది. సో దానికి మంచిగా చెరుకు రసాలు అన్నీ కోసారు. ఇవైతే సువర్ణరేఖ మామిడి పళ్ళు అంట. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. మేము అన్నీ కూడా మంచి కాయలన్నీ సెలెక్ట్ చేసి అయితే కోయించుకున్నాము. అవి చూడడానికి కూడా అసలు పళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ప్రైజ్కి కూడా ఫస్ట్ టైం అనమాట అలా మ్యాంగో చెట్లు నా దగ్గరికి తీసుకెళ్ళడం. సో ప్రైజ్ కూడా చాలా బాగా ఆ రోజంతా కూడా ఫామ్లో ఎంజాయ్ చేసింది. ఇంకా రకరకాల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవి కొబ్బరి మామిడి అని చెప్పేసి చెప్పారనమాట మాకు ఆయన అయితే. ఇంకా చాలా అనమాట చెట్లకి మొత్తం అంతా ఫ్రూట్సే కిందకి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి చేతితో కోసుకోవడానికి అవైలబుల్గా కిందకి వాలిపోయి ఉన్నాయన్నమాట. సో అంతా కూడా మంచిగా మేము చాలా కాయలు అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా అనిపించింది. ఇంకా ఇవి చెరుకు కొబ్బరి మామిడి అని చెప్పి కొన్ని మామిడిపళ్ళు చెట్లు అయితే చూపించారు. ఇంకా అక్కడే కొద్దిగా పండిన మామిడిపళ్ళు కూడా మాకు కట్ చేసి ఇచ్చారు. టేస్ట్ చేశాను, అవి అయితే చాలా బాగున్నాయి. ప్రైజీకి ఫస్ట్ టైం కదా ఇలా మామిడి చెట్ల దగ్గర రావడం. సో ప్రైజీకి కూడా అందే అంతగా మామిడిపళ్ళు అవి కిందన ఉన్నాయన్నమాట కొమ్మలకి. సో అవన్నీ కూడా టెస్ట్ చేస్తూ కోయడానికి చాలా ట్రై చేసింది ప్రైజీ. బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజంతా కూడా. ఆ మొక్కల దగ్గరికి ఆ చెట్లలోకి వెళ్ళడంతో ఇంకా నచ్చిన పళ్ళన్నీ కోస్తానని చెప్పి మేమైతే చాలా వరకు పళ్ళు అయితే కోయించుకున్నాము. ఎక్కువగా బంగినపళ్ళు అయితే కోయించుకున్నాం. పెద్ద మామిడి పళ్ళు సెలెక్టెడ్గా కొంచెం దోరగా ఉన్నవి అప్పుడప్పుడే పండుతున్నవన్నీ కోపించుకొని ఒక పెద్ద బుట్టలో అయితే వేసేసుకున్నాము. ఇంకా ప్రైజీ కూడా నాతో పాటు సెలెక్ట్ చేస్తుంది మామిడి పళ్ళు. ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి. ఇంకా ఆ రోజు వర్షం కూడా రావడంతో మాకు కొంచెం అదంతా కూడా తడిగా ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువసేపు అయితే ఉండలేదు. కానీ చాలా జాగ్రత్తగా అయితే పళ్ళన్నీ కోయించుకున్నాం. ఇంకా ప్రైజ్ చూపిస్తుంది నాకు ఈ పండు కావాలి అని. కొన్ని పళ్ళు అయితే నేనే సెలెక్ట్ చేసుకుని నేనే కోసుకున్నాను చెట్టు దగ్గరికి వెళ్ళి. సో ఫైనల్గా మేము చాలా పళ్ళు అయితే కోయించుకున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ పండించేసి అమ్మడానికి బయట పెట్టుకున్న పళ్ళు. సో అవన్నీ కూడా నేను చూస్తున్నాను అనమాట. అడుగుతున్నాను ప్రైజీ నీకు ఏమైనా కావాలా పండినవి అని చెప్పేసి. ఇంకా ప్రైజీ కూడా తనకు కావాల్సిన పళ్ళన్నీ కూడా ఇవి కావాలి అవి కావాలి అని సెలెక్షన్ అయితే చేసేసుకుంది. అండ్ కొన్ని పళ్ళు అయితే మేము హైదరాబాద్కి పంపించాలి కాబట్టి కొన్ని అయితే ప్యాక్ చేయించేసి పార్సిల్ అయితే చేయించేసాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.